హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే ఇందులో మీకు అన్ని ఉపయోగపడే వీడియోస్ మాత్రమే వస్తాయి. మీ డైలీ లైఫ్ స్టైల్లో మీ ఇంట్లో వాళ్ళకి లేకపోతే మీకు వచ్చే ఈ మోకాల నొప్పులు, లేకుంటే బ్యాక్ పెయిన్, లేకపోతే సివియర్ మైగ్రేన్ ప్రాబ్లం, లేకుంటే సైనస్ ప్రాబ్లమ్స్, స్త్రీల అంటే లేడీస్ రిలేటెడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్, లేదా కిడ్నీలో స్టోన్స్, విపరీతమైన బ్యాక్ పెయిన్, విపరీతమైన మెడ నొప్పి, లేకుంటే భుజాల నొప్పులు, కీళ్ళన్ని జాయింట్లన్నీ నొప్పులు, ఇలా ప్రతిదానికి వెయిట్ గెయిన్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ప్రతిదానికి సంబంధించినటువంటి అంటే తక్కువ ఖర్చుల్లోనే ఎంత బాగా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఎక్కువ కాలం కూడా అవసరం లేదు. ఎంత సునాయాసంగా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి అనేటువంటివి మీరు చూసి ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మనకి చాలా హెల్ప్ అయ్యే విధంగా ఈ ఎస్ఎస్ ఆయుర్వేదం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత బాగా క్లియర్ చేస్తుంది ప్రాబ్లమ్స్ అనేటువంటివి తెలుసుకోవడానికి మీకు ఈ ఛానల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడ కూడా ఇలాంటి అద్భుతాలైనటువంటి జరగవు, ఓకేనా? సో అందు గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ తెలియచేయండి, ఓకేనా? అయితే అదేవిధంగా ఈరోజు ఎన్నాళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 years పైనుంచే ఈ ఇబ్బంది పడుతున్నటువంటి మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ వాసి వాళ్ళ వైఫ్ అంటే ముస్లిమ్స్ ఏ విధంగా ఎస్ఎస్ ఆయుర్వేదంలోని ఒక 3 monthsలోనే ఈ మైగ్రేన్ సమస్య చాలా ఇబ్బంది పడేవారు ఆవిడ. పాపం ఎంత ఇబ్బంది అంటే ఈ హెడ్ అంతా రెండు వైపులు విపరీతంగా నొప్పి వచ్చేసేది, వామిటింగ్స్ వచ్చేసేవి, వికారంగా ఉండేది, లైటింగ్ చూడలేకపోయేది, సౌండింగ్స్ వినలేకపోయేది, చాలా అంటే చాలా ఇబ్బంది పడేది మైగ్రేన్ హెడాక్తో. సో అలాంటిది ఒక 3 నెలల్లోనే జస్ట్ 1 sitting తోటే మైగ్రేన్ హెడాక్ అనేటువంటిది ఏ విధంగా క్లియర్ చేసుకుంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ చూడండి, వినండి. ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి ఎక్కడెక్కడో తెలంగాణ, ఎక్కడెక్కడో కర్నూలులో ఉండేటప్పుడు ఫోన్ కాంటాక్ట్ చేసినప్పుడు వారు చెప్పిన విషయాలు రికార్డ్ అయ్యి అవి మీకు ముందుకు తీసుకొచ్చి మీలో కాన్ఫిడెన్స్ నింపడానికే చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు వీడియోస్ అనేటువంటి కుదరదు కాబట్టి వారి మాటలు విని వారి ఆనందం మీరు కూడా పొంది మీ ప్రాబ్లమ్స్ కూడా సునాయాసంగా ఈజీగా క్లియర్ చేసుకోండి. ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎంతటిదైనా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా క్లియర్ అవుతుంది, ఓకేనయ్యా? సో అది వినండి, వారి మాటలు విని నమ్మకాన్ని తెచ్చుకోండి, మీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకోండి. ఉంటానయ్యా, నమస్తే. నమస్కారం అయ్యా, మీ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి. అయ్యి ఎప్పుడో మీరు 3 years బ్యాక్ ఇక్కడ మైగ్రేన్కి మందులు వాడారయ్యా. అవునండి. మైగ్రేన్ తగ్గిపోయిందా లేదా? తగ్గిందండి, మైగ్రేన్ తగ్గింది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా నొప్పి లేస్తుంటది. తగ్గిపోయింది కదా మైగ్రేన్ మీకు? తగ్గిపోయింది. వెరీ నైస్. ఎవరు, మీరేనా మీ అమ్మగారా ఎవరనయ్యా? మా మేడంకి. మీ మేడం కదా? అవును. అప్పుడు ఎన్నాళ్ళ క్రితం మీకు ఎన్నాళ్ళ నుంచి ఉండేదయ్యా మైగ్రేన్ మీకు? అది ఆమెకు దాదాపు మైగ్రేన్ 5-6 years ఉండే. 5-6 years నుంచి మీరు చాలా హాస్పిటల్స్ తిరిగారు కదా? తిరగలే, హాస్పిటల్ ఏం తిరగలే, ఇంకా టాబ్లెట్ తెచ్చుకొని వేసుకునేది. టాబ్లెట్ తీసుకొచ్చి వేసుకోవడమో ఇంకా రకరకాల ట్రై చేశారు. 5-6 years హాస్పిటల్ ఇట్లా కూడా తిరిగారు కదా? ఎస్ఎస్ ఆయుర్వేదంలో సంప్రదించిన తర్వాత మైగ్రేన్ పోయింది కదా? పోయింది, మాక్సిమం పోయింది. సూపర్, చాలా సంతోషం కదా ఎస్ఎస్ ఆయుర్వేదం సంప్రదించిన. అంతే. సో మీరు ఎక్కడి నుంచి అయ్యా మీరు? నేను కల్వకుర్తి అండి, తెలంగాణ కల్వకుర్తా? అవునండి. చాలా సంతోషము. మైగ్రేన్ గురించి దాదాపు చాలా మంది ఉన్నారు, చాలా మంది తగ్గిపోయాయి మైగ్రేన్ ప్రాబ్లం అనేటువంటిది. ఆల్మోస్ట్ కొంతమందికి కాంటాక్ట్ లో లేని వాళ్ళకి ఫోన్ చేసి అసలు మైగ్రేన్ మీకు ఎలా ఉంది ఏంటి అని కనుక్కుందామని చేసి నేను ఫోన్ చేశాను ఎస్పెషల్ ఇప్పుడు. సో చాలా సంతోషం, చాలా హ్యాపీ. నేను ఏం చెప్తున్నానంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ప్రతి ప్రాబ్లము క్లియర్ అయిపోతుంది, ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీరు ఇప్పుడు ఏదో ప్రాబ్లం గురించి చెప్తున్నారు, తర్వాత మాట్లాడి అది కూడా తగ్గిపోతుంది, ఇంకా అందులో ఎలాంటి డౌట్ లేదు, ఓకేనయ్యా? అది మోకాల నొప్పులు కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, సైనస్ ప్రాబ్లం కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, టైము శరీరం అంతా వేస్ట్ అవుతోంది, ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు.
అవునండి. బట్ ఎస్ఎస్ ఆయుర్వేదంలో 100% జస్ట్ 1 సిట్టింగే కదా మీరు తీసుకున్నారు నాకు తెలుసు మైగ్రేన్ కి. అవునండి. ఒకసారే కదా? ఒక్కసారి అంతే. వన్ టైమే ఆల్మోస్ట్ 2 months లో చాలా వరకు క్లియర్ అయిపోయింది. అవునా కదా? 6 months ఒకటిసారి తీసుకున్నాం మనం అప్పుడు. 3 months 2 months అంతే. నేను లేదు స్టార్టింగ్ 2 months కి ఇస్తాను నేను ఎప్పుడు కూడా కోర్సు. అది కొంతమందికి 2.5 months 3 months సరిపోద్ది అనమాట. తగ్గిపోయింది అప్పుడు. మోస్ట్లీ ఇంకా ఆ 1 సిట్టింగ్ తోటి క్లియర్ అయిపోద్ది ప్రాబ్లమ్. ఓకే. సో చాలా సంతోషం మీకు క్లియర్ అయింది. నేను ఏం చెప్తున్నాను అంటే ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయండి. ఓకే, ఖచ్చితంగా మీరు అందరికీ తెలియచేయండి. ప్రాబ్లం చాలా సునాయాసంగా క్లియర్ అయిపోయే ప్రాబ్లమ్స్ ని కఠినతరం చేసుకుని హాస్పిటల్స్ అంటే తిరిగి ఎక్కడికెక్కడ తిరిగి డబ్బులు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. మీరు బాధ్యత తీసుకోవాలి ఎస్ఎస్ ఆయుర్వేదం అందరికీ తెలియజేసి. కంపల్సరీ కదండి, ఎంతో మందికి చెప్పాను, మీకు ఫోన్లు కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం. మీ వైఫ్ గారి పేరు ఏం పేరు అయ్యా? మహమూదా బేగం అని ఉండే. మహమూదా బేగం. ఓకే, చాలా సంతోషం. జై ఎస్ఎస్ ఆయుర్వేదం అనండి ఒకసారి. జై ఎస్ఎస్ జై ఎస్ఎస్ ఆయుర్వేదం. థ్యాంక్ యూ వెరీ మచ్.